హలో అండి, నేను మహాలక్ష్మిని. మటన్ దోసకాయ కూర అయితే వండుతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసేసి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఆయిల్ వీటెక్కిందండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం అల్లం పేస్ట్, కరివేపాకండి. ప్రతి కూరలో కరివేపాకు లేనిదే కూర ఉండను, నాకు బాగా అలవాటు కరివేపాకు. ముందుగానే నేను మటన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి కుక్కర్లో అయితే ఉడకబెట్టుకున్నానండి. 4 విజిల్ వచ్చేదాకా మటన్ కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్లో వేసి మూత పెట్టేసుకొని మంట మిడిల్లో పెట్టుకొని మటన్ బాగా మగ్గిపోయింది. టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా అంతా మగ్గేంత వరకు మంట మిడిల్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా అంతా మగ్గిపోయింది. కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. చక్కగా దోసకాయ ముక్క ఇలాగా బాగా ఉంటే కనిపిస్తుంది కూరలో. దోసకాయ వేసేసుకున్నాక మంట మిడిల్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికిద్దాం. దోసకాయ అంతా మగ్గిందండి. ఇప్పుడు సరిపడా కారం అయితే వేసుకుంటున్నా. చిన్న సైజు లోట నీళ్ళు పోస్తున్నాను. ఆల్రెడీ మటన్ ఉడకపెట్టాను కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంట హైలో పెట్టుకొని ఉడికించాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు లాస్ట్న కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకున్నాక ఇంకా పొడి మసాలా వేసేసుకోవాలండి. కొంచెమే, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. తినేటప్పుడు దోసకాయ ఇలాగా చక్కగా బారుగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇదిగో ఇలా ఉండాలి. చూసారా ఎలా ఉందో దోసకాయ? ఈ విధంగా ఉంటే చక్కగా బాగుంటుంది అన్నంలోకి. నచ్చితే లైక్ చేయండి. దోసకాయ మటన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.